బట్టతలతో వరి అవుతున్నారా? డోంట్ వరీ. కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ FUE టెక్నాలజీతో మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. సార్తో మాట్లాడదాం. ఈరోజు క్యాన్సర్కి రిలేటెడ్గా చాలా విషయాలు అడిగి తెలుసుకోవాలి. నమస్తే సార్. సార్, క్యాన్సర్ అనగానే చాలా మందిలో తెలియని భయం. ఆ పదం వినటానికి కూడా ఎవరు ఇష్టపడరు. క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి కొంతమందికి సిమ్టమ్స్ అనేవి వచ్చినా సరే వాళ్ళు గుర్తించలేకపోతూ ఉంటారు. ఇంకొంతమంది వచ్చిన తర్వాత కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అరే, ఇది క్యాన్సర్ కాకపోవచ్చులే, ఇది ఏదో ఒక చిన్న గడ్డ, లేకపోతే బ్లడ్ క్యాన్సర్. సో ఇలాంటివన్నిటి కూడా గుర్తించలేకపోతూ ఉంటాం. అసలు మొదటిగా క్యాన్సర్ వచ్చేటప్పుడు సివియారిటీ అయ్యే ముందు కానివ్వండి, లేకపోతే వచ్చే ముందు కానీ లక్షణాలు మనకనేవి స్టార్టింగ్ స్టేజ్ లో పట్టుకునే అవకాశం ఏమైనా ఉందంటారా? డెఫినెట్ గా ఉందండి. యాక్చువల్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. మన దగ్గర ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది అన్ని దేశాల్లో ఉంది. వెస్టర్న్ కంట్రీస్ లో ఉంది, మన దగ్గర కూడా ఉంది. కానీ రిజల్ట్స్ వాళ్ళ దగ్గర బాగుంటాయి. యుఎస్ కానీ యూరోప్ లో కానీ వాళ్ళ రిజల్ట్స్. అందుకే మన వాళ్ళు ఇక్కడ నుంచి కొంచెం అమౌంట్ ఎక్కువ అటే వెళ్తూ ఉంటారు. అట్లేం లేదండి, ఎందుకంటే ఆల్మోస్ట్ అక్కడ ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మన దగ్గర కూడా ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళ రిజల్ట్స్ చాలా బాగుంటాయి. క్యూర్ రేట్స్ చాలా ఎక్కువ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి ఆ అవగాహన అనేది ఉందన్నమాట. వెస్టర్న్ కంట్రీస్ లో అవేర్నెస్ అనేది ఉంటుంది. ఆ అవేర్నెస్ వల్ల ఏం చేస్తారంటే వాళ్ళు ఎర్లీగా ఏ డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్ గా వెళ్తారు. కాబట్టి ముందుగానే ఫస్ట్ స్టేజ్ లోనే వాటిని గుర్తించడం జరుగుతుంది. అంటే ఏదైనా బాడీలో అబ్నార్మల్ అనగానే వెంటనే చెక్ చేయించుకుంటూ ఉంటారు. అవును, వాళ్ళకి బేసిక్ అవేర్నెస్ అనేది ఉంటుంది. వార్నింగ్ సైన్స్ అనేది ఉంటుంది. నేను చెప్పబోతున్నా అనేది అవి ఏ ఉన్నా కూడా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు చెకప్ కి వెళ్తారు. దాని వల్ల ఏంటంటే ఆబ్వియస్ గా క్యాన్సర్ లో మనం ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేస్తే రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ప్రాపర్ స్క్రీనింగ్ ప్రొసీజర్స్ అనేటివి ఉంటుంది అనమాట. కామన్ క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్ కానీ ఏదైతే కామన్ క్యాన్సర్స్ ఉన్నాయో, కోలాన్ క్యాన్సర్, పెద్ద పేగ్ క్యాన్సర్, వీటికి స్క్రీనింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళు అవి ఫాలో అవుతారు. కాబట్టి ఈవెన్ ఫస్ట్ స్టేజ్ లోనే మాక్సిమం మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ ఫస్ట్ స్టేజ్ లోనే వాటిని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. మన దగ్గర అదే ప్రాబ్లం అనమాట. మన దగ్గర మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్ మన దగ్గరకు వచ్చేసరికి 3వ స్టేజ్ కానీ 4వ స్టేజ్ లో కానీ వస్తారు. అట్లీస్ట్ మన అర్బన్ ఏరియాస్ లో కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఫస్ట్ సెకండ్ స్టేజ్ లో వస్తున్నారు. బట్ రూరల్ ఏరియాస్ లో మటుకు వాళ్ళకి అస్సలు అవేర్నెస్ ఉండదమ్మా. నేను ఈ వార్నింగ్ సైన్స్ అనేవి వాళ్ళు బాగా నెగ్లెక్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు బాగా ముదిరిపోయాకే మన దగ్గరకు వస్తారు. కాబట్టి దాని వల్ల మన ఇండియాలో రిజల్ట్స్ అనేవి ఉంటుంది. ఎందుకంటే మన దగ్గరికి రావడం, డయాగ్నోస్ అవ్వడమే 3వ స్టేజ్ లో డయాగ్నోస్, 4వ స్టేజ్ లో డయాగ్నోస్ అవుతారు. దురదృష్టం ఏంటంటే చాలా వరకు క్యాన్సర్లు మనము నయం చేసుకోవచ్చు అనమాట. కామన్ గా సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఈవెన్ రొమ్ము, చాలా రకాలైన రొమ్ము క్యాన్సర్స్ కానీ. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి. ఎస్, ఇవన్నీ మనం నయం చేసుకోవచ్చు. అన్ఫార్చునేట్లీ ఎందుకంటే వాళ్ళు ముద్ర పెట్టుకొని అంటే 3rd, 4th స్టేజెస్ లో వస్తారు. కాబట్టి మన దగ్గర రిజల్ట్స్ మనం నయం చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. అదే కాకుండా వాళ్ళకి సర్జరీస్ అనేది ఎక్స్టెన్సివ్ సర్జరీస్ అవసరం పడుతుంది అనమాట. కాస్మెటికలీ ఆల్సో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఆబ్వియస్ గా వార్నింగ్ సైన్స్ అనేది ప్రతి ఒక్కరూ అది మైండ్ లో పెట్టుకోవాలండి. అందరు గుర్తు పెట్టుకోవాలి వార్నింగ్ సైన్స్ అనేది. ఒకటేంటంటే బాడీలో ఎక్కడైనా మానని పుండు గాని, గడ్డ గాని, ఎస్పెషల్లీ నోట్లో గాని, బుగ్గకు గాని, చర్మం మీద ఎక్కడైనా మానని పుండు, చాలా కాలం పాటు పుండు లేదంటే గడ్డ ఉంటే అది క్యాన్సర్ ఉండేదానికి ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ రొమ్ములో కూడా గడ్డలాగా ఉండము అది. ఇదే కాకుండా మానని దగ్గు చాలా కాలం పాటు చూస్తుంటాం. స్మోకర్స్ ఉంటారు, క్రానిక్ స్మోకర్స్, చాలా కాలం పాటు మానని దగ్గు ఉంటుంది. బట్ కామన్ ఇన్ఫెక్షనే. బట్ క్యాన్సర్ ఇట్లా ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు టెస్టులు చేసుకోవాలి. సడన్ గా గొంతు మారడము, బొంగురు పోవడం, హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అంటారు. ఇదే కాకుండా అన్నం మింగడం కష్టం అవడము, సడన్ గా అన్నం అనేది మింగేటప్పుడు గొంతులో ఇబ్బంది, ఇరుక్కుపోవడము. వేడి వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కామన్ ఈ సింటమ్స్ లో మెజారిటీ వచ్చి నాన్ క్యాన్సరస్ ఉంటుంది. కాకపోతే వాళ్ళు రూల్ అవుట్ చేసుకోవాలి. గొంతులో ఇబ్బంది, మింగడం, 1000 రూపాయలతో పోయేది లక్షల్లో పెట్టుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది. ఇవే కాకుండా సరిగ్గా అరక్కపోవడం, డైజెస్టివ్ అంటే చాలా మందికి ఏదన్నా బయట తిన్నప్పుడు ఒక 2-3 డేస్ ఉంటుంది, మాక్సిమం 4-5 డేస్, 1 వీక్ ఉంటుంది. బట్ చాలా కాలం పాటు కొంచెం తినంగానే ఎర్లీ సెటైటీ అంటారు అన్నట్టు, కొంచెం తినంగానే కడుపు నిండిపోవడము, ఎక్కువ తేపులు రావడము, సరిగ్గా అరక్కపోవడము. ఇవే కాకుండా మోషన్ లో గానీ, మూత్రంలో గానీ ప్రాబ్లమ్. కొందరికి ఏంటంటే మోషన్ లో రక్తం కనిపించడము, ఒక్కోసారి చాలా కాలం పాటు లూజ్ మోషన్స్ అవుతుంటే, లేదంటే కాన్స్టిపేషన్ ఉంటుంది అనమాట. మోషన్ లో రక్తం రావడం, ఇవే కాకుండా ఒంటేల్లో రక్తం రావడము. ఇవే కాకుండా కొన్ని పుట్టు మచ్చల్లో కూడా వస్తాయండి, మెలనోమా అంటారు.
పుట్టుమచ్చ సడన్ గా పుట్టుమచ్చ సైజ్ పెరగడము, పిగ్మెంటేషన్ అంటారు, అది అవడం, పుండులాగా ఏర్పడడం అట్లా ఉంటే మటుకు సో వీటిల్లో ఇవే కాకుండా పీరియడ్స్ లో ఎక్కువ బ్లీడింగ్ కావడము, పోస్ట్ మెనోపాజల్ పీరియడ్స్ ఆగిపోయే బ్లీడింగ్ కనిపించడము, లేదంటే ఎక్కువ బ్లీడింగ్ కావడము, ఇట్లా ఏదున్నా కూడా ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అంటారు అన్నమాట. ఈ ఏదైనా ఉంటే రెడ్ ఫ్లాగ్, వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్ చేసుకోవాలి. ఓకే సార్, పుట్టుమచ్చ గురించి మాట్లాడుకున్నాం మనం. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ నాకు నోస్ పైన ఒకటి ఉంటుంది సార్, సో దిస్ టైప్ సార్ ఇలా ఏ విధంగా అనుకోవచ్చు? పుట్టుమచ్చలు అనేవి అందరికీ ఉంటాయి. అంటే ఈ టైప్ ఉన్నది పెద్దగా అవ్వటం అంటారా? సడన్ గా ఉన్న పుట్టుమచ్చ సైజ్ పెరుగుద్ది అనమాట. మెలనోమా అంటారు, స్కిన్ క్యాన్సర్ లో ఇది ఒక రకం అనమాట. అన్ఫార్చునేట్లీ ప్రోగ్నోసిస్ అంత బాగుండదు, కాబట్టి ముందుగానే డిటెక్ట్ చేసినట్లయితే మనకి నయం చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సడన్ గా పిగ్మెంటేషన్ అంటారు, పిగ్మెంటేషన్ ఇన్ ద సెన్స్ బాగా షైనీ అవుతుంది అనమాట, పుట్టుమచ్చ పుండు లాగా అవుతుంది. అట్లాగే సైజ్ పెరిగి చుట్టూ శాటిలైట్ అంటారు అన్నమాట, దాని చుట్టూ పుండు లాగా ఏర్పడము, అదే సడన్ గా పెరిగాయి. సో ఏదున్నా కూడా వాళ్ళు ఇమ్మీడియట్ గా టెస్ట్ అనేది చేసుకోవాలి. ఇది కొంచెం ఈ నేను చెప్పిన సిమ్టమ్స్ ఏదైతే ఉందో ఈ ప్రతి ఒక్కరిలో కొంచెం అవగాహన అనేది ఉండదు. ఎక్కడైనా చాలా నోటి మీద చిన్న పుండు ఉంటుంది, ముందు చిన్నగానే స్టార్ట్ అవుద్ది, తర్వాత పెరుగుద్ది. చిన్నగా ఉన్నప్పుడే మామూలుగా ఒక్కోసారి ఆఫ్టర్ అల్సర్స్ అంటారు, అవి ఏంటంటే మాక్సిమం 1 వీక్ లో తగ్గిపోద్ది. పెయిన్ఫుల్ అల్సర్స్ అనేది రకరకాల కారణాలు, వైటమిన్ డెఫిషియన్సీ కానీ స్ట్రెస్ కానీ ఇట్లా ఉన్నప్పుడు వస్తుంది. కానీ ఒక 2 వారాలైంది, 3 వారాలైంది, పుండు తగ్గలేదు, పెరుగుతుందంటే మటుకు వాళ్ళు ఇమ్మీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి రూల్ అవుట్. సార్ మీరు నోటిలో అన్నారు కాబట్టి కొంతమందికి జ్ఞానదంతాలు అంటూ ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళకి కొన్ని ఇయర్స్ గా అది రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అది పెరిగే కొద్ది పుండులాగా మారుతూ ఉంటుంది. సో ఇందులో కూడా డౌట్ ఉంటుంది సార్, నిజంగానే నాకు నోటి క్యాన్సర్ వచ్చిందా, ఇలాంటి అవకాశాలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? యాక్చువల్ గా వన్ ఆఫ్ ద రీజన్ ఈ నోటి క్యాన్సర్ కి టొబాకో మోస్ట్ కామన్ అండి. ఇది కాకుండా ఈ షార్ప్ టూత్ అంటారు అనమాట, కొందరికి దంతాలు చాలా షార్ప్ గా ఉంటది. ఆ షార్ప్ ఏంటంటే క్రానిక్ గా ఒక చోట ఇరిటేషన్ అనేది చేస్తుంటది అనమాట. ఆ ఇరిటేషన్ వల్ల అల్సర్స్ అవి కూడా క్యాన్సర్ రావడానికి కారణాలు అనమాట. ఎందుకంటే కొందరు చూస్తుంటాము, వాళ్ళు ఎప్పుడు పాపము స్మోకింగ్ చేస్తుండరు, టొబాకో యూజ్ చేస్తుండరు, కానీ కొందరిలో క్యాన్సర్, నోటి క్యాన్సర్ అనేది ఒక్క కారణం ఏంటంటే ఈ షార్ప్ టూత్ ఏదంటే ఉందో అది క్రానిక్ గా ఇరిటేషన్ చేయడం వల్ల అది క్యాన్సర్ గా డెవలప్ అవుతుంది. సో ఎవరికైనా షార్ప్ టూత్ ఉంటే మటుకు ఇమీడియట్ గా డెంటల్ సర్జన్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీపిచ్చుకోవడమో లేకపోతే దాన్ని షార్ప్ ఇది చేస్తారు అనమాట, వాళ్ళు షార్ప్ ఉండేదాన్ని చేస్తారు. సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. ఓకే సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ.